యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. నీ స్నేహితుని కొరకు ప్రాణమునిచ్చినచో, నీ స్నేహితుని కొరకు ప్రాణమునిచ్చినచో, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. వీధియులందరును నా స్నేహితుని చట, వీధియులందరును నా స్నేహితుని చట, ఇక దాసులని మిమ్ము పిలువననుచు, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. మన్నించుమందరినీ ప్రేమానురాగముతో, మన్నించుమందరినీ ప్రేమానురాగముతో, మన్నింపబడును నీదు తప్పులు. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. నా తండ్రి ఆజ్ఞ ఇదే, వినుడి నా నుండి. నా తండ్రి ఆజ్ఞ ఇదే, వినుడి నా నుండి. ఈ బీజములు వెదజల్లుడనుచు, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. జ్వాలలను వెలిగించుమందరిలో నాయాగైది చేయుడనుచు, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. వీధియులందరు చట, ఇక దాసులని మేము పిలువ. అందరము ప్రార్థించుదాం. పాస్కా విందులో పాల్గొను శ్రీ సభ అందరూ, ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము, ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. శ్రీ సభ అధికారులు దేశ పాలకులు కలిసి ప్రజాసేవకై తమ సమయమును సామర్థ్యమును వినియోగించుటకు తగిన శక్తియుక్తులు దయచేయమని అందరూ, ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము, ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. నూతన ఆజ్ఞలో క్రీస్తు శాసించుచున్న రీతిగా పేద సాధులను, రోగులను, పీడిత ప్రజలను ప్రేమతో సేవించ క్రీస్తు తన శ్రమల మరణ ఉత్థానం ద్వారా పాపమును ధ్వంసము చేసి నూతన జీవముతో మానవులను పునరుద్ధరించుచున్నాడును. సువార్తను
ప్రజలంతా అంగీకరించి విశ్వసించుచున్నట్లు అందరూ ఓ ప్రభువా నిన్ను వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా నిన్ను వేడుకొనుచున్నాము. మోక్ష యాత్రలో రక్షణను శక్తిని ఇచ్చు జీవాహారమైన దివ్య సప్రసాదము పట్ల భక్తిని మా యందు పెంపొందించున్నట్లు అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా నిన్ను వేడుకొనుచున్నాము. గురువులు తమకు ఇవ్వబడిన దివ్య పదవిని పదిలముగా కాపాడుకొనుచు సేవాభావముతో దైవ కార్యములలో నిమగ్నులై జీవించున్నట్లు అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా నిన్ను వేడుకొనుచున్నాము. ఈ పరిశుద్ధమైనటువంటి క్రీస్తు సమృద్ధిగా పేరు పంటలు ఫలించాలన, మీ కుటుంబము మారాలన ఏ ఉద్దేశంతో వచ్చామో ఆ ఉద్దేశంతో నిర్వహించు ప్రార్థించదము. మా తండ్రి దేవా, దైవభక్తి సోదర భావ కలిగి జీవించమని మేము అందరినీ శాసించుచున్నాము. అందరి అవసరాలను మీరు వారికి తోడయుండి తీర్చమని, మాకు సేవా గుణాన్ని అనుగ్రహించమని మీ కుమారుడిని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరువుల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుని కరుణా బలి యాగ సంస్మరణ జరిగినప్పుడెల్లను మా రక్షణ కార్యము మరలా నెరవేర్చుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును, ఈ దివ్య సంస్కారమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు మీకు సహాయమును అందించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమానగా త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపు. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేనటువంటి వాళ్ళు నిల్చొని ఉండండి. అవును పిత, మీరు నిజంగా పవిత్రుడు. మీ సృష్టి ఎంతో ఈయనని స్తుతించట యుక్తము. ఏదైనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మల మీరు నడిపించడానికి ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాను. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము కనుక తండ్రి, నీ కుమారుడు లక్షణాయుతముగా శ్రమలను అద్భుతమైన ఉత్థానములను మోక్ష రోగనమును స్మరించచ్చు అతని మరలా వేంచేయుదురని ఎదురుచొచ్చు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలకనిచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని సఖ్యపరిచిన మీ కుమారుడి బలిని స్వీకరించము. మేము వారి శరీర రక్తములతో పోషించబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారు ఎందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లు దయించుకోండి. క్రీస్తువునికి నిత్యార్పణగా రూపొందించును గాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మహిమాతతోను జోసెఫ్ గారితోను ధనులైన అపోస్తలులతోను వేద సాక్షులతోను పునీత అంతోని గారితోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష వాక్యములకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిలబడక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని సత్యపరచు ఈ బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుకరించున్నాము. ఈ లోకముని యాత్ర చెయ్యి మీ ప్రజలను మీ సేవకుడికి మాలయో జగద్గురువును మా భాగ్య పీఠాధిపతిని ప్రజలందరి పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ నీ బలిపీఠము చెంత చేరని ప్రజలందరినీ శ్వాసవందరూ ప్రేమ ఎందరూ దుర్పరచము. నిశ్చిత ప్రకారము నీ బలిపీఠము చెంత చేరి ప్రార్థించుచున్నా ఈ ప్రజలందరి మనవులను ఆలకించండి. తండ్రి, మొదటిసలు చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోనండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ నుండి ఈ లోకమున విరిగిన వారందరినీ, ముఖ్యంగా మా యువతకి గ్రామంలో సేవలు అందించి మరణించిన గురువుల కన్యాసుల ఉపదేశుల ఆత్మలను విశ్వాసముల బలపడి మరణించిన సకల విశ్వాసుల ఆత్మలను దైవ రాజ్యములు చేర్చుకోనండి ఇచ్చున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల అపదైన సర్వేశ్వర పరిశుద్ధాత్మ దాకమైన మీకు ఈ గైగములో గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి మన ప్రభువు నేర్పినటువంటి పరలోకపు నీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. సర్వ
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించేవారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క ఇదిగో దేవుని గొర్రెపినటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఇది నా శరీరం మీరు భుజించండి, ఇది నా రక్తం మీరు పానము చేయండి. ఎవరైతే నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తారో వారు నిత్య జీవితమును పొందుకుంటారు, జీవమును పొందుకుంటారని పలికిన ప్రభువు. ఈ ప్రభు ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించని పాత్రలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని ప్రభు శిష్యులకు రొట్టె రసములు పంచిన ప్రేమ విందిది. దివ్య విందుల పాల్గొన జనులార రయమునా ప్రభు దరి చేరండి. ఆనందముతో విందు ఆరగింపను కళరాత్రిన ప్రభు శిష్యులకు రొట్టె రసములు పంచిన ప్రేమ విందిది. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి మహిమా ఆరాధన నీకే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. సంపూర్ణ మనసులతో చెప్తారు. మీరు ముందుకెళ్తే ఇక్కడి నుంచి చెప్తారు.
కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, జీవ జలమా వందనం, జీవాహారమా స్తోత్రం, లోక రక్షక వందనం, మృత్యుంజయుడా స్తోత్రం, మృత్యుంజయుడా ఆరాధన. Praise the Lord. 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 మరొక పాట పాడుకొని ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ఆ తర్వాత ఆసక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ నుండి ఇంకా ఇంటికి వెళ్ళి వస్తామనుకున్న వాళ్ళు ఈ పాట తర్వాత మీరు వెళ్ళి రావచ్చు. 900